నమస్కారం. నేను బాలాజీ శ్రీనివాసులు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. ఇంతకుముందు నేను నా ఇంట్రడక్టరీ వీడియోలో ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఒక్కొక్క టాపిక్ మీద చిన్న చిన్న వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. అందులో మొట్టమొదటి వీడియో ఇది. దీంట్లో మనము ఖాతాదారుల యొక్క హక్కులు, నేను నా ఇంట్రడక్టరీ వీడియోలో చెప్పాను, ప్రతి కస్టమర్కి కూడా రైట్స్ ఉంటాయి. కస్టమర్స్ పవర్ఫుల్. మనకు ఉండేటటువంటి హక్కులు ఏంటి, ఆ హక్కులు మనకి ఏమి హక్కులు ఉన్నాయో బ్యాంకు ఎక్కడ చెప్తుంది, మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది, నాకు ఏ హక్కు ఉంది, ఈ బ్యాంకులో నాకు ఏమేమి హక్కులు ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి తెలిస్తే కనుక దాన్ని మనం ఒకసారి చదువుకుంటే మన హక్కులు ఏంటో మనకు తెలుస్తాయి. అప్పుడు అందరూ కాకపోయినా కొంతమంది అయినా సరే మన బ్యాంకులో ఎక్కడైనా సేవాలోపం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ప్రశ్నించవచ్చు. బ్యాంకులన్నిటికీ కలిపి బీసీఎస్బీఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టింది. అది బీసీఎస్బీఐ అంటే బ్యాంకర్స్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే తెలుగులో అయితే బ్యాంకుల యొక్క నియమావళి, కోడ్ అంటే నియమావళి, స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు. ప్రతి బ్యాంకు కూడా కొన్ని నియమావళి, కొంత ప్రమాణాలు పాటించాలి. దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తూ ఉంటుంది త్రూ బీసీఎస్బీఐ. స్టాండర్డ్ బోర్డు ఒకటి ఉంది, అది సూచనలు ఇస్తూ ఉంటుంది బ్యాంకులకి, ఇలా పాటించండి, ఇలా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి అని. సో దాని ప్రకారం ఏంటంటే దాని సూచనలో ప్రతి బ్యాంకు కూడా కంపల్సరీగా, అంటే బ్యాంక్ దాని యొక్క పాలసీస్ అన్నిటినీ మనకి పారదర్శకంగా డిస్ప్లే చేయాలి, చెప్పాలి. కంపల్సరీగా 2 విధానాలు, పాలసీస్ మాత్రం కంపల్సరీగా బ్యాంకు ప్రతి కస్టమర్కి చెప్పాలి. అది ప్రింట్ చేసి చెప్తుందా, ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ 2 ఏంటంటే, ఒకటి బ్యాంకర్స్ కోడ్ ఆఫ్ కమిట్మెంట్ టు ద కస్టమర్స్, అంటే ఖాతాదారులకి ఏమేమి ప్రమాణాలతో వాళ్ళు సేవలు అందిస్తారు అని ఒక పాలసీని వాళ్ళు ఆన్లైన్లో పెట్టాలి, కంపల్సరీగా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. అట్లాగే బ్యాంకర్స్ కోడ్ ఆఫ్ కమిట్మెంట్, నిబద్ధత, కమిట్మెంట్ టు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకి బ్యాంకులు ఏ రకంగా సహాయం చేస్తాయి, దాని పాయింట్స్ కూడా కంపల్సరీగా ఒక పాలసీ రూపంలో డిస్ప్లే చేయాలి. అది బ్యాంకు ప్రెమిసెస్లో ప్రింటెడ్ కాపీస్ ఇస్తారా, లేదు ఇప్పుడైతే ఆన్లైన్లో పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన యూనియన్ బ్యాంక్ ఉందనుకోండి, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి కొడితే కనుక ఇలా వాళ్ళ పాలసీస్ అన్నీ వస్తాయి. ఇందులో ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంకర్స్ కోడ్ ఆఫ్ కమిట్మెంట్ ఎంఎస్ఎంఈ అని ఉంది. అట్లాగే మీరు ఇక్కడ చూస్తే కస్టమర్స్ రైట్స్ పాలసీ ఇక్కడ ఉంటుంది చూడండి, బ్యాంకర్స్ కమిట్మెంట్ కస్టమర్స్ రైట్స్ పాలసీ 25-26. దీంట్లో ముఖ్యంగా మనకి ఏం చెప్తారంటే బ్యాంకులో ట్రాన్స్పరెన్సీ గురించి, ఎథిక్స్ గురించి, అట్లాగే ట్రాన్స్పరెన్సీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ డిస్ప్లే చేయాలి. ప్రతి ఒక్కరికి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఒక వయసు చూసో, రంగు చూసో, లేదా కులం చూసో, మతం చూసో ప్రియారిటీస్ ఉండవు, డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇలాంటి కొన్ని మినిమం ఒక 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. కస్టమర్ సర్వీసు, ఎలాంటి సర్వీసెస్ మనకు అందిస్తారు, అలాగే పొలైట్నెస్, మనతో చాలా మర్యాదగా నడుచుకోవడం అనేది కూడా ఒక కమిట్మెంట్ దాంట్లో. అంటే అది మన రైట్ అన్నమాట. బ్యాంకు స్టాఫ్ దగ్గర నుంచి మర్యాద పొందటం అనేది మనకు రైట్. ఎందుకంటే ఒక పాలసీలో బ్యాంకు కమిట్ అయింది అక్కడ, కాబట్టి మనతో అమర్యాదగానో, ర్యాష్గానో, పట్టించుకోకుండానో ఏ బ్యాంక్ స్టాఫ్ ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించినట్లయితే మనం కంప్లైంట్ చేయాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలి. రెండవది ట్రాన్స్పరెన్సీ, అంటే మనం ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ లోను అప్లికేషన్ని వాళ్ళు తీసుకొని మనకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, లోన్ అప్లికేషన్ తీసుకున్నట్లుగా. అలాగే దాంట్లోనే అక్నాలెడ్జ్మెంట్లోనే ఎన్ని రోజుల లోపల వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు,
శాంక్షన్ చేస్తారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ రూల్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంకర్స్ కోడ్ ఆఫ్ కమిట్మెంట్ టు కస్టమర్స్ లేదా కస్టమర్స్ రైట్స్ పాలసీ అనేది, అలాగే ఎంఎస్ఎంఈ పాలసీ, ఈ రెండు పాలసీస్ కావాలంటే ఏ బ్యాంక్ వెబ్సైట్లోకైనా వెళ్ళి మనం వెరిఫై చేసుకొని దాని ప్రకారంగా మనకి సేవాలోపం జరిగింది అన్నట్లయితే దాన్నే కోట్ చేస్తూ మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. సెకండ్ది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము ఫెయిర్ ప్రాక్టీసెస్ ఆఫ్ లెండింగ్ అని ఉంటుంది. అంటే మనం కనుక లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్యాంకులు చాలా పారదర్శకంగా వ్యవహరించాలి. అట్లాగే 2 లక్షల రూపాయల కన్నా తక్కువ లోన్ అయినట్లయితే కంపల్సరీగా బ్యాంకు వాళ్ళు మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వటమే కాకుండా మన లోన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఏ కారణం చేత వారు లోన్ ఇవ్వలేకపోతున్నారో అది కూడా మెన్షన్ చేయాలి. 2 లక్షల రూపాయలనే కాదు, అసలు ఏ లోన్కైనా, ఎంత లోన్కైనా సరే మొట్టమొదటిది మనం అప్లికేషన్ ఇవ్వగానే అక్నాలెడ్జ్ చేయటం. రెండవది, ఒకవేళ వాళ్ళు శాంక్షన్ చేయలేకపోయినట్లయితే ఏ కారణాల చేత వాళ్ళు శాంక్షన్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ని గమనించాలి. రిజెక్షన్ వేరు, అట్లాగే రిటర్న్ వేరు. రిటర్న్ అంటే మనకి తిరిగిస్తారు. ఎప్పుడు తిరిగిస్తారు మన లోన్ అప్లికేషను? ఎక్కడైనా మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనో, ఏదైనా కాలం సరిగ్గా ఫిలప్ చేయకపోతేనో, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తేనో అప్పుడు మన అప్లికేషన్ని మనకి తిరిగిచ్చి ఇవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఇవ్వండి అని అడుగుతారు. ఇది ఒకటి. రెండవది రిజెక్షన్ అంటే మీకు మేము లోన్ ఇవ్వటం లేదు అని తిరస్కరించడం. అట్లా తిరస్కరించేటప్పుడు కారణం చెప్పాలి వాళ్ళు. రిటర్న్ చేసేటప్పుడు ఏదో మనం సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వండి అంటారు, అది లోను తిరస్కరించడం కాదు. రిజెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఏ లోనుకైనా సరే కంపల్సరీగా ఈ కారణాల చేత మేము మీ లోనుని ఇవ్వలేకపోతున్నాము అని వాళ్ళు చెప్పాలి. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం గమనించాలి. ఏంటి అంటే మనకి లోను ఇవ్వకపోవటం అనేది మేనేజర్ గారి హక్కు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా సరే మేనేజర్కి కనుక సరైన కారణం దొరికితే కనుక ఆ కారణం చేత నేను ఇవ్వను అని చెప్పే హక్కు ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ వద్దని చెప్పినా కానీ మనం ఎలిజిబుల్ అని మేనేజర్ కనుక అనుకున్నట్లయితే లోన్ ఇచ్చే హక్కు కూడా ఉంది. కాబట్టి లోన్ టు గివ్ ఆర్ రిజెక్ట్ ఇట్ ఈస్ ద ప్రిరగేటివ్ ఆఫ్ ది మేనేజర్. అంటే మేనేజర్ హక్కు అది. కాకపోతే ఆయన మనకి టైం చెప్పాలి. ఒక నెల రోజుల లోపల మీ లోనుకి మేము మీకు కమ్యూనికేట్ చేస్తాము, శాంక్షన్ చేస్తాము. అంతే తప్ప నెలల తరబడి తిరగించుకుంటే మాత్రం అది సేవాలోపం అవుతుంది. ఆ డిలే మీద మనం ఓంబుడ్స్మెన్కి వెళ్ళచ్చు. కానీ లోన్ ఇవ్వలేదు నాకు అని మనం ఎక్కడ కంప్లైంట్ చేయడానికి లేదు. ఈ చిన్న ఇది గమనించండి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ వీడియోలో సారాంశం ఏంటంటే మన హక్కులన్నీ కూడా మనకి కోడ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ కోడ్ ఆఫ్ కమిట్మెంట్ టు కస్టమర్స్ అనే పాలసీలో ఉంటాయి. ఆ పాలసీ ఆ బ్యాంక్ వెబ్సైట్లో దొరుకుతుంది. దాంట్లో భాగంగానే బ్యాంకులు ట్రాన్స్పరెన్సీ అనే దాంట్లో భాగంగానే మీకు ఇప్పుడు బ్యాంకులో బోర్డులు తగిలించి ఉంటాయి చూసారా, కస్టమర్స్ గ్రీవియన్స్, మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మా జోనల్ ఆఫీస్ అడ్రస్ ఇది, ఓంబుడ్స్మెన్ అడ్రస్ ఇది కంపల్సరీగా బోర్డు డిస్ప్లే ఉంటుంది. అలాగే డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు, అలాగే గోల్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్లు, అట్లాగే మేము గోల్డ్ లోన్ని 10 నిమిషాల లోపల మేము శాంక్షన్ చేస్తాం, టైమింగ్స్ అన్నమాట. ఈ బోర్డులన్నీ ఎందుకు డిస్ప్లే చేస్తున్నాయి అంటే ఈ పాలసీలో భాగంగానే. కాబట్టి ఇది మనకి సోర్స్, మన హక్కులకి సోర్స్ ఎక్కడుంది అంటే బ్యాంక్ వెబ్సైట్లోనే ఉంది. సో రెండవ వీడియోలో మనము ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ లోన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, నమస్కారం.